బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసుపై హైకోర్టులో విచారణ జరగనుంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు విచారించనుంది. రాజకీయ కక్షతో ఈ కేసులు తనను ఇరికించారని కేటీఆర్ కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు అరెస్టు చేయకూడదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ ఉత్తర్వులు ఎత్తివేయాలని ఏసీబీ హైకోర్టుకు తెలిపింది. కాగా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల గడువు నేటితో ముగియనుంది. ఈ మేరకు నేడు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసుపై విచారణ చేపట్టనుంది. నేడు ఫార్ములా ఈ కార్ రేసింగ్ బైక్ కేసుపై హైకోర్టులో విచారణ జరగనుంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు విచారించనుంది. రాజకీయ కక్షతో ఈ కేసులో తనను ఇరికించారని కేటీఆర్ కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు అరెస్టు చేయకూడదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ ఉత్తర్వులు ఎత్తివేయాలని ఏసీబీ హైకోర్టుకు తెలిపింది. కాగా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల గడువు నేటితో ముగియనుంది. ఈ మేరకు నేడు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసుపై విచారణ చేపట్టనుంది. నేడు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసుపై హైకోర్టులో విచారణ జరగనుంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు విచారించనుంది. రాజకీయ కక్షతో ఈ కేసులో తనను ఇరికించారని కేటీఆర్ కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు అరెస్టు చేయకూడదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ ఉత్తర్వులను ఎత్తివేయాలని ఏసీబీ హైకోర్టుకు తెలిపింది. కాగా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల గడువు నేటితో ముగియనుంది. ఈ మేరకు నేడు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసుపై విచారణ చేపట్టనుంది.